లోక్సభ ఎన్నికల వేళ రిజర్వేషన్లు రాజ్యాంగం మార్చడంపై రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా తెలంగాణలో మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం నుంచి ప్రారంభమైన వివాదం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సరళినే మార్చేసింది. అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేయడంపై బీజేపీ సీరియస్గా తీసుకుని ఢిల్లీ పోలీసులను రంగంలోకి దింపింది. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలకు పార్టీకి షోకాజు నోటీసులు ఇవ్వడంతో ఆ పార్టీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. ముఖ్యమంత్రి ఒకవైపు ఢిల్లీ పోలీసుల నోటీసులకు జవాబు ఇస్తూనే ప్రచారంలో రిజర్వేషన్ల రద్దునే ప్రధానాస్త్రంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ బీజేపీపై విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లను రద్దు చేయడం బీజేపీ మౌలిక సిద్ధాంతమని తీవ్రంగా విమర్శించారు. ఆర్ఎస్ఎస్ నుంచి మోడీ దాకా అందరూ రిజర్వేషన్ల రద్దు కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ రిజర్వేషన్లు ఉండాలి, బలహీన వర్గాలకు 50% క్యాప్ తీసి అడిషనల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే వాళ్ళు ఎన్డీఏ కూటమి. రాజ్యాంగాన్ని ఉంచి రాజ్యాంగంలో బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన నిర్ణయం తీసుకునేది ఇండియా కూటమి. రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది. ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూత చర్చలు జరగడం లేదు, జరగదు. ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇర్రిలవెంట్. ద రిలవెన్స్ ఈజ్ దట్ కాన్స్టిట్యూషన్ని మార్చాలన్నా మార్చకూడదా? మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి, మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు నిర్ణయించుకోండి. దీంతో బీజేపీ కూడా రేవంత్పై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నది. మోడీ, అమిత్ షా సహా బీజేపీ పెద్దలందరూ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాస్తవానికి బీజేపీ మొదటి నుంచి కూడా మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్తున్నది. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం అంగీకరించదు. దీంతో ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా కొన్ని పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలను బీసీ-డి కేటగిరీలో చేర్చి మరీ రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. అధికారికంగా మతపరమైన రిజర్వేషన్లు కాకపోయినప్పటికీ ఒక్క ముస్లిం మతాన్ని మాత్రం ప్రత్యేకంగా బీసీ-డిగా మార్చి మరీ రిజర్వేషన్లు ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రిజర్వేషన్లను వైఎస్ రాజశేఖర రెడ్డి అమల్లోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ఇతర మతాలకు ఇలాంటి వెసులుబాట్లు కల్పించలేదు. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో మొత్తం రిజర్వేషన్లనే బీజేపీ రద్దు చేస్తుందని విమర్శిస్తున్నారు. 3/2 మెజారిటీ వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు అవుతాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రాజ్యాంగాన్నే పూర్తిగా రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రాస్తారన్న ప్రచారము ఎన్నికల్లో ఊపందుకున్నాయి. విచిత్రం ఏమిటంటే 75 ఏండ్ల క్రితం అంబేద్కర్ నేతృత్వంలో రూపకల్పన జరిగిన రాజ్యాంగం 150 సార్లు మారిపోయింది. ప్రియాంబుల్తో సహా సమూలంగా మారిపోయింది. దాదాపు 200కు పైగా చట్టాలను ఏకంగా రద్దే చేశారు. చివరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా మారిపోయింది. ప్రాథమిక హక్కుల వంటివి తప్ప రాజ్యాంగంలో చాలా సెక్షన్లు మారిపోయాయి. ఇప్పుడు ఇంకా మార్చకపోవడం అన్న వాటికి విలువేమున్నదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి రాజకీయ పార్టీలు అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని వాడుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ఎన్నికల రాజకీయ వాతావరణంలో రిజర్వేషన్ల తొలగింపు అన్నది సాధ్యమే కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా అందుకు సాహసించదు. ఇక రాజ్యాంగాన్ని సవరణల పేరుతో తీసివేతలు, కొట్టివేతలు, కొత్త రాతలు రాసుకుంటూ పోతారే తప్ప దాన్ని రద్దు మాత్రం చేయరు. ఇందుకు ఉదాహరణ 370వ అధికరణమే. బీజేపీ ప్రభుత్వం 370వ అధికరణంలోని అన్ని అంశాలు చెల్లుబాటు కావని సవరణ చేసిందే తప్ప అధికరణాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పలేదు. ఇక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటే అది ఏ పార్టీ అయినా ఎలా నమ్మేది?